ఆ కోయిట పిల్లకాయలకి సెంట్లు అంటే చిన్న ఇష్టం కాదు. వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకునే సెంట్లు నాకు కూడా భలే ఇష్టం. ఇప్పుడు మళ్ళీ సెంట్లు తీసుకునేకైతే వచ్చాడు. వాడి దగ్గర ఉన్న లెక్కంతా ఈ సెంట్లుగా పెడతాడు పిల్లకాయ. ఈ ఐకియా మాల్ నా చూడు దీని లోపలికి అయితే వెళ్ళినాడు. ఎక్కువగా ఇక్కడ కోయిటలు అయితే వచ్చారు. ఈ ఐకియా దగ్గర గురువారం సాయంత్రం పూట అలానే శుక్రవారం పూట ఏంటంటే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ అనేది దొరకదు సామాన్యంగా. నా చిన్నప్పుడు హెలికాప్టర్ కానీ ఏరోప్లేన్ కానీ మా ఊర్లో పోయిందనుకో అదేదో ఏలియన్ వాహనం అయినట్టు ఫీలింగ్ అయిపోతా. నాకైనా మేలు ఒక 10 నిమిషాలు లేకంటే అర్ధ గంట లేట్ అయిందనుకో ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు. కానీ కొందరు డ్రైవర్లకు అయితే దోలు తీరిపోతుంది. ఎందుకంటే 2-3 గంటలు బయట కార్లోనే ఉంటారు. ఎందుకంటే కోవిడ్ లో లేడీస్ ఏంటంటే ఎక్కువ షాపింగ్ అయితే చేస్తారు. మనం ఎదిరించి గట్టిగా మాట్లాడలేం. లేడీస్ అనే కాదు కోవిడ్లంతా అంతే పోయినారనుకో గంటలు షాపింగ్ చేస్తారు. మనకు విసుకొచ్చేస్తుంది, విరక్తి వచ్చేస్తుంది. అయితే అయినా కానీ ఓపిక్గా ఉండాలి. పిల్లకాయ ఏ సెంట్లు కొన్నట్రా అంటే లాక్కొని చూసిన ఒక 50 అమ్మలు కానీ మన ఇండియా లెక్క ఒక 5,000 అయితే పడిందంట ఈ రెండు. ఈ బ్లూ కలర్ పర్ఫ్యూమ్ ఉండాలా సూపర్ ఉన్నది వాసన అయితే. కాకపోతే ఈ రెడ్ కలర్ ఉండాలా అసలు బాగాలేకపోతే ఎట తీసుకున్నారంటే నేనేం చేసేది సెట్గా వచ్చింది ఏదో ఒకటి అని చెప్పి తీసుకునేసినాడు. అందుకే నేను సెంట్లు ఎక్కువ కొన్నాను. ఈ పిల్లకాయలు ఏంటంటే కాకా పడతా అంట వారి నీ దగ్గర సగం సెంట్ ఉంటే నేను కొట్టుకుంటారా అని చెప్పి గట్టిగా మీ ఏళ్ళతో సబ్స్క్రైబ్ కొట్టు కింద